హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని పెద్ద చెరువు కట్ట వీరాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. గత 40 సంవత్సరాలుగా ఈ ఆలయం హనుమాన్ మాలధారణ విరమణ క్షేత్రంగా విరాజిల్లుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు హనుమాన్ జయంతితో ముగుస్తాయి. చివరి రోజు స్వామివారికి నిర్వహించే మన్య సూక్తాభిషేకం, లక్ష పుష్పార్చన, సత్యనారాయణ స్వామి వ్రతాలలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను కార్యనిర్వాహకుడు ఆలయ పూజారి సలాక ఆత్రేయ శర్మ మీడియాకు వెల్లడించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. కఠోరమైనటువంటి దీక్షతో, కఠోరమైన తపనతో హనుమాన్ ఆలయాన్ని నిర్మాణం చేసినందుకు ప్రత్యేకంగా నా తరపున, మరి మీ అందరి తరపున కూడా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా భారతదేశంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ హనుమాన్ టెంపుల్కి వెళ్ళినా కూడా భక్తులు భక్తి శ్రద్ధతో ఈ హనుమాన్ జయంతి జరుపుకుంటా ఉన్నాం. మరి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మరి సత్యనారాయణ వ్రతాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఆత్రేయులు దత్తాత్రేయుడు. మరి ఈ రోజు నుంచి ఆత్రేయ దత్తాత్రేయాన్ని మన దత్తాత్రేయునిగా పిలుస్తాం. మరి అందరు కూడా అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు ఆ భగవంతుడు అన్నవరం సత్యనారాయణ స్వామి, అదేవిధంగా మన కొండగట్ట హనుమాన్ స్వామి, మన హనుమాన్ స్వామి, మన తూప్రాన్ కట్టమీది చెరువుగండ వీరాంజనేయ స్వామి దీవెనలు ఉండాలి. అదేవిధంగా మన సీనియర్ పంతులు గారు, నాయకులు, మరి ఆనాడు చిన్నారెడ్డి నుంచి నేటి వరకు కూడా కఠోరమైనటువంటి వ్యక్తి మన కృష్ణమూర్తి పంతులు గారు, ఆయన ఆశీర్వాదం కూడా మనందరికీ ఉండాలి. అందరము బాగుండాలి, అందరిలో మనమందరము ఉండాలి అనేటువంటి దీక్షతో మీరు చేపట్టినటువంటి ఈ సత్యనారాయణ వ్రతం దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, మీ శ్రేయోభిలాషులందరికీ కూడా ఆ హనుమంతుడి యొక్క దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై హనుమాన్. జవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరజోదముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. తూప్రాన్ పెద్ద చెరువు కట్ట శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం వద్ద గత 40 సంవత్సరాల నుంచి హనుమతి విజయోత్సవాన్ని పురస్కరించుకుని 3 రోజులు ఈ క్షేత్రం వద్ద ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా నడుస్తున్నది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా చైత్రశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని 10, 11, 12 ఇవాళ వరకు కూడా ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరిగినాయి. ఇటు కార్యక్రమంలో మొదటి రోజు కలశ స్థాపనం, హనుమంతుడి యొక్క విశేషమైనటువంటి అభిషేకాలు, 2వ రోజు మంజు బాష్పదము, మంజు సూక్త హోమము, ఇరుముడి కార్యక్రమం, 3వ రోజు అయినటువంటి ఇవాళ వేలాది సంఖ్యగా భక్తులు తరలివచ్చి ఇక్కడ సామూహికంగా సత్యనారాయణ వ్రతాలు చేసుకుని హనుమంతునికి 1,00,000 తమలపాకులతో, 1,00,000 పుష్పాలతో అర్చించి ఇక్కడ జరిపేటటువంటి అన్నదాన కార్యక్రమంలో స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి భక్తులంతా కూడా తమ తమ కోరికలు స్వామివారికి విన్నవించుకొని కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్నవాడు ఇక్కడ చెరువుగట్ట ఆంజనేయుడు. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది భక్తులకు స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.